తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీదే విజయమన్నారు బండి సంజయ్. అధికారంలోకి రాగానే భాగ్యలక్ష్మి గుడిని గోల్డెన్ టెంపుల్ గా మారుస్తామని చెప్పారు ఆయన. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో ఎంఐఎం చెప్పు చేతుల్లో పనిచేస్తున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. భాగ్యలక్ష్మి టెంపుల్ ని గోల్డెన్ టెంపుల్ గా మారుస్తామంటూ వ్యాఖ్యానించారు. ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలు ఇప్పటికైనా ఆలోచించాలన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా ఎంఐఎం చెప్పు చేతుల్లో పనిచేస్తున్నాయని మరోసారి వ్యాఖ్యానించారు బండి సంజయ్. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇలా ఈ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ను గోల్డెన్ టెంపుల్గా 100% మారుస్తాం. ఇలా పంజాబ్లో స్వర్ణ దేవాలయం ఏ విధంగా ఉందో ఇలా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రాంతంలో ఇలా భాగ్యలక్ష్మి అమ్మవారిని ఆ దేవాలయాన్ని గోల్డెన్ టెంపుల్గా మారుస్తాం, మార్చి తీర్థం. ఆ అమ్మవారికి అట్లా సేవ చేసే అవకాశం మాకు ఇవ్వాల్సిందిగా వాళ్ళ అమ్మవారిని వేడుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎంఏ పార్టీ కుట్రలు పని సిగ్గుండాలే. కాంగ్రెస్ పార్టీలకు బీఆర్ఎస్ పార్టీలకు సిగ్గుండాలే. ఎవడు ఏ ప్రభుత్వం వచ్చినా బీఆర్ఎస్ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా మా బూట్లు నాకాలే, మా కాళ్ళ కింద వాడు బతకాలే అని చెప్పి ఎంఏ పార్టీ వారిని ఇచ్చినా కూడా సిగ్గు లేకుండా ఇలా కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు ఎంఏ పార్టీని బూట్లు నాకు ఇలా బతుకు మీ బతుకు ఎందుకో అర్థం కాదు. ఇప్పటికి మీరు బతికేనా నేను అంటుండే వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న హిందూ నాయకులారా, హిందూ కార్యకర్తలారా, నేను రెచ్చగొడతానని వాస్తవాలు చెప్తున్నాను. నేను బాన్స్వాడలో దాడి చేసిన వారిపై కాకుండా బాధితులపైనే కేసులు పెడుతున్నారని ఆరోపించారు బండి సంజయ్. త్వరలోనే బాన్స్వాడకు వెళ్లి పార్టీ కార్యకర్తలకి భరోసా కల్పిస్తానని చెప్పారు. బాన్స్వాడలో ఎంఏం పార్టీ వాళ్ళు రాళ్ళు లేచి తలకాయలు వలుతాయా కాళ్ళు చేతులు ఉరుతాయా అని చెప్పి కనీసం చూడకుండా రాళ్ల దాడి చేస్తే నేను వీడియోను డీజీపీ గారు పంపిన, పోలీస్ అధికారులకు పంపిన, మీడియాకు పంపిన, కానీ చర్యలు ఒలివేసుకున్నారు. 27 మంది అమాయక కార్యకర్తల మీద భారతీయ జనతా పార్టీ హిందూ సంఘం కార్యకర్తలు 27 మందిని అరెస్ట్ చేసి లోపలి జైలుకు పంపారు. ఉదయానికి ఉదయం మబ్బులో పోయి ఇలా పల్లెటూరులో పడి ఇలా వీడియోలు చూస్తున్నాం. మీరు దాడులు చేశారని అమాయక కార్యకర్తలు కలిసి రిమాండ్ చేస్తున్నారు. నేను హెచ్చరిస్తుంది ఇలా బాన్స్వాడ నేను పోతా, బాన్స్వాడ పక్కా పోతా. నాకు పోయే అవకాశం లేదు. ప్రభుత్వం నా కార్యకర్తలను కాపాడడానికి, నా ధర్మాన్ని కాపాడడానికి పక్కా బాన్స్వాడ పోయే ప్రయత్నం చేస్తున్నా. లేకుంటే వెంటనే మీరు అరెస్ట్ ఆపేయండి. మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మాత్రం 1000 కోట్లు ఇస్తామని చెబుతుందని బండి సంజయ్ ఆరోపించారు. 2500 మహిళలకు ఇస్తానియలే. హైదరాబాద్లో ఎంతమంది 2500 మహిళలు ఇచ్చారు. 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు మహిళలకు, ఆ తాతమ్మలకు. దాని గురించి చర్చ లేదు. రైతు భరోసా ఇస్తున్నారు, రైతులు ఎదురుస్తున్నారు, దాని గురించి చర్చ లేదు. ఉద్యోగాలు ఇస్తున్నారు, దాని గురించి చర్చ లేదు. ఇలా 5 డిఎల్ ఇవ్వాలి ఉద్యోగస్తులకు, దాని గురించి చర్చ లేదు. పిఆర్సీ ఇంతవరకు అమలు చేస్తలేరు, దాని గురించి చర్చ లేదు. పదవీ విరమణ పొందిన ముస్లింలు వచ్చి మా పైసలు మాకి చచ్చిపోయేటట్టు ఉన్నామని చెప్పి 61 మంది చచ్చిపోయారు. ఇప్పటికి వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వడానికి పైసలు లేవట. కానీ ముఖ్యమంత్రి శిక్షణ తరగతులు ఏమి ఇవ్వాలి? అరే దేశం కోసం పనిచేయండి, సమాజం కోసం పనిచేయండి, ప్రజలకు సేవ అని చెప్పే ముఖ్యమంత్రి కాదట. 1000 కోట్లట కార్యకర్తలు అందరూ కలిసి డూప్లికేట్ గాంధీ కుటుంబానికి ఇవ్వాలట. రాష్ట్ర ముఖ్యమంత్రి మూటలు మోయడానికే ఉన్నాడు ఢిల్లీకి. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. దీంతో కరీంనగర్లో గెలిచిన బీజేపీ కార్పొరేటర్స్తో కలిసి హైదరాబాద్లోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు బండి సంజయ్.